ఇప్పుడే లింగం యాదవ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్కారం అండి లింగం యాదవ్ గారు. నమస్తే అండి. సో లింగం యాదవ్ గారు, ఏంటి రేవంత్ చెప్పినటువంటి మాటలు విని నమ్మి మేము బీఆర్ఎస్ను వదిలేసి కాంగ్రెస్ గూటికి చేరాము, బట్ మేము చేసినటువంటి తప్పు తెలుసుకున్నాము, మేము మళ్ళీ బీఆర్ఎస్కే వస్తాము అనేటువంటి ఒక రిగ్రెట్ అయ్యి వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యేటువంటి ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తోంది. అంటే కాంగ్రెస్ పాలనలో రీజన్ ఏంటయ్యా అనంటే, కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా నానా గోసపడుతున్నారు, కాంట్రాక్టర్లు అయితే మరీ ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ మేము చూడలేము, ఏదో ఉద్ధరిస్తాడని అనుకుంటే ఇంకేదో జరిగింది, ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది, కాబట్టి మేము వెనక్కి వెళ్ళిపోతాము అని మనకి విశ్వసనీయ వర్గాల బోగట్ట. ఏంటి నిజమేంత? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, పెద్దలకు, ఉపానిస్టులకు, ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమము, ప్రజాప్రభుత్వం ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రజాప్రభుత్వం జరుగుతుంది. ఇవాళ మీరన్నట్టు ఏదైతే ఎమ్మెల్యేలు ఏ పార్టీలు ఉన్నారో ఎందులో జాయిన్ అయ్యారు అనేది ఇవాళ ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ అల్టిమేట్ నిర్ణయం స్పీకర్ గారు తీసుకుంటారు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం ఎంపీలైనా ఎమ్మెల్యేలకైనా అక్కడ లోక్సభలో అయితే లోక్సభ స్పీకరు, ఇక్కడ అసెంబ్లీ స్పీకరు, ఆ విధంగా వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నారు డిఫెక్షన్ గురించి, ఇవాళ వీళ్ళేదో పగటి కలలు గంతున్నారు, వాళ్ళేదో మళ్ళీ ఇదే గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేస్తుందని. ఇవాళ ప్రజాప్రభుత్వం ఏం చేస్తుంది? మేమిచ్చినటువంటి ఇవాళ మహిళలు, రైతులు, యువకులు, అదే విధంగా నిరుద్యోగ వృత్తి, యువత జాబులు ఇవ్వడం కానీ, వాళ్ళ రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, సన్న బియ్యం ఇవ్వడం కానీ, ఇవన్నీ ప్రజాప్రభుత్వం చేస్తుంది. ఇవాళ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే, ఫిరాయింపుల గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత ఈ బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు ఉందా అండి? ఇవాళ ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేను చివరికి ఒక దళిత నాయకుడికి లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ ఇస్తే చూసి ఓర్వలేక, తట్టుకోలేక ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండొద్దనే కుట్ర కోణంతో ఆనాడు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని జాయిన్ చేసుకురు. టీడీపీ నుంచి చివరకు సిపిఐ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేని కూడా జాయిన్ చేసుకున్న గత పాలకులు ఇవాళ వాళ్ళ మాట్లాడే మీ దగ్గరకు వచ్చినటువంటి 10 మంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతామంటుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమి సిద్ధంగా లేరు. వాళ్ళని తిరిగి పార్టీలోకి చేర్చుకోవడానికి, వాళ్ళకి హారతులు ఇచ్చి వీరతిలకం దిద్ది రమ్మని స్వాగతించడానికి వాళ్ళేమి సిద్ధంగా లేరు. పోమనే చెప్తున్నారు వాళ్ళ మొహం మీద. వీళ్ళేదో బీఆర్ఎస్ నాయకులు ఏదో పగటి కళ్ళు కలుతున్నారు. నేను అదే చెప్తున్నాండి, ఎమ్మెల్యేలు ఏ పార్టీలు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారనే స్పీకర్ నిర్ణయిస్తాడు. మీరు ఈ రాజ్ న్యూస్ లో కూర్చున్న రోజా గారో, నేనో, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆచారాన్నో, మల్లన్నో నేనే కాదుగా అండి. కానీ మరి డెసిషన్ తీసుకోవాల్సినటువంటి స్పీకరే తీసుకోవట్లేదు కదా. ఎందుకు ఇంత డిలే ఎందుకు చేస్తున్నారు? 2 నెలలు ఎక్స్టెన్షన్ కావాలని ఎందుకు కోరారు చెప్పండి? ఎస్ రోజా గారు, మీరు సరైన ప్రశ్న అడిగింది. మేము ఆపోజిషన్ ఉన్నప్పుడు మా పార్టీ నుంచి లేదా టీడీపీ నుంచి, సిపిఐ నుంచి బీఆర్ఎస్ లో జాయిన్ అయితే ఎప్పుడు నిర్ణయం తీసుకురండి? మరి అప్పుడు స్పీకర్ కు ఉన్నటువంటి పవర్స్ అవే కదా, ఇప్పుడు అవే. రాజ్యాంగం ఏం మారలే కదా. కొత్తగా భారత రాజ్యాంగం తెలంగాణకి ఏమైనా సపరేట్ కల్వకుంట్ల రాజ్యాంగమైనా అప్పుడు ఇంప్లిమెంట్ అయిందా? ఇవాళ దేశంలో కూడా కర్ణాటక, మణిపూర్, మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్ లో డే లైట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసిరు డే లైట్ లో. మరి అక్కడ స్పీకర్ మేము కంప్లైంట్ ఇచ్చినాం, అక్కడ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుండు? మరి స్పీకర్ నిర్ణయాలు రాజ్యాంగం ఒకటే కదా, అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమేగా ఈ అన్ని దేశానికి అప్లికబుల్. మరి అక్కడే నిర్ణయం ఏం తీసుకుంటూ ఇక్కడ అదే తీసుకుంటాడు. గతంలో కేసీఆర్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జాయిన్ అయినప్పుడు అప్పుడు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటో ఇప్పుడు అదే నిర్ణయం తీసుకుంటాడు. ఇంకొకటండి, డిఫెక్షన్ లాలో దేర్ ఇస్ నో టైం పాయింట్. ఇవాళ స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు, ఎంక్వైరీ జరుగుతుంది, లెట్ దెమ్ స్పీకర్ టేక్ ఎ డిసిషన్. ఆ ఫైనల్ తర్వాత మీరు ఏం మాట్లాడతారో స్పీకర్ నిర్ణయం తర్వాత మనం మాట్లాడుకుందాం. కానీ వీళ్ళు ఇప్పుడే పగటి కళ్ళు గంతున్నారు. అంటే కాంగ్రెస్ కోల్పోయిన తర్వాత జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోతుంది, జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోతుందని గ్రహించినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ తిరిగి వాళ్ళ పార్టీకి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారని చెప్తున్నారు. అంటే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోబోతోందా నిజంగా? యా లింగం గారు. అండి రోజా గారు, ఇవాళ నవీన్ యాదవ్ గారిని జూబ్లీహిల్స్ లో డిక్లేర్ చేయడంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ లో విజయం ఖాయమైంది. దీన్ని తట్టుకోలేక ఏ బేసిస్ పైన కేటీఆర్
ఏ బేసిస్ పైన చెప్తున్నారు లింగం గారు? ఇవాళ ఇక్కడ ఉన్న మనందరం కూడా ఆలోచించాలి. లింగం గారు అభ్యర్థి చదువుకున్న యువకుడు నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో కాంగ్రెస్ విజయం ఖరారైంది అని చెప్తున్నారు. ఏ బేసిస్ పైన చెప్తున్నారు? ఇవాళ ప్రజా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రత్యేకించి జూబ్లీహిల్స్ కు మరి ఆనాడు 10 ఏళ్లు తెలంగాణ పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకించి ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నటువంటి మరి కేటీఆర్ జూబ్లీహిల్స్ కి ఏం చేసిందండి? ఇవాళ మీరు చూడండి, చిన్న చిన్న వర్షాలు వస్తా కూడా ఇవాళ ఇళ్ల కాలనీలకు నీళ్లు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ అంటే ఏదో ఎలిట్ కాదండి, మెజార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పేద వర్గాలు, బస్తీల ప్రజలు. మరి ఆ బస్తీలకు డ్రైనేజ్ సిస్టమ్, వాటరు, రోడ్డు కనెక్టివిటీ, ఇండ్లు గాని ఇవన్నీ, రేషన్ కార్డులు, ప్రజలకు నిత్యావసరాలు కావాలి కదా డే టు డే లైఫ్ లా. కనీసం రోడ్డు, ట్రాఫిక్ క్లియర్ లేదు, ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయలేదు. మరి ఇవన్నీ కూడా ప్రజా ప్రభుత్వం మీ 2 సంవత్సరాల కాలంలో కంప్లీట్ చేశారా? జూబ్లీహిల్స్ కి మీరు చేశారా? లింగం యాదవ్ గారు, జూబ్లీహిల్స్ కి 2 ఏళ్లలో మీరు చేశారా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది చెప్పండి. డెఫినెట్ గా ఇవాళ మీరు 10 ఏళ్లలో చేయండి. మేము ఇవాళ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ జూబ్లీహిల్స్ చేస్తున్నాం. రేషన్ కార్డులే తీసుకోండి, ఇవాళ గ్యాస్ కే తీసుకోండి, ఉచిత విద్య తీసుకోండి. ఉచిత విద్యుత్ ఇక్కడ వినియోగదారులు దాదాపు 20,000 కుటుంబాల పైన ఉన్నాయి. ఒక కుటుంబం అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మేము చేస్తున్నాం కదా అభివృద్ధి పేరు మీద. మేము రోడ్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పట్టించుకుంది చెప్పండి. రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయి, చినుకు పడితే చిత్తడయ్యేటువంటి పరిస్థితి. పల్లెటూర్లలో ఉన్నటువంటి రోడ్లే కాస్త నయంగా ఉన్నటువంటి పరిస్థితి. జూబ్లీహిల్స్ అంటే మనకు తెలుసు హార్ట్ ఆఫ్ ద సిటీ. ఇప్పుడు మేమున్నది, మా రాజ్ న్యూస్ ఉన్నది కరెక్ట్ గా నడిబొడ్డున ఉంటుంది, జూబ్లీహిల్స్ నడిబొడ్డున. రండి మా ఆఫీస్ చుట్టుపక్కల చూడండి రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో ఒకసారి మీరు వచ్చి చూడండి. మీరు 2 ఏళ్లలో ఏం చేసింది చెప్పండి. రోజా గారు అయితే కేటీఆర్ వేసిన రోడ్లు ఎవరైనా ఎత్తుకపోయిరా, లేదా కేటీఆర్ వేసినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడి నుంచి ఎవరైనా దొంగిలించిరా? ఎట్లాంటి ఇది వాళ్ళు చేయకపోవాలి. ఇవాళ ప్రజా ప్రభుత్వం చేస్తుంది ఒక్కొక్కటిగా. మీరు విధ్వంసం చేస్తే విధ్వంసం నుంచి ఇవాళ పునర్నిర్మాణం వైపు ఇవాళ తెలంగాణ అడుగులేస్తుంది. మేము ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసుకుంటూ, ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ, ప్రత్యేకించి జూబ్లీహిల్స్ కు ఈ కాన్స్టిట్యున్సీని ఏ విధంగా, ఎందుకంటే ఇక్కడ పేదలు, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి బస్తీలలో ప్రజలు ఉంటారండి. పేద జూబ్లీహిల్స్ అంటే ఇదేదో డెమోగ్రఫిక్ హై క్లాస్ ఉంటారని కాదు. మెజార్టీ వర్గాలు ఇవాళ బస్తీలలో ఉన్నటువంటి ప్రజలు, ఆ సమస్యల ప్రజలు మేము తీరుస్తున్నాం. అందుకే మాకు మద్దతు ఉంది. రైట్, ఓకే లింగం యాదవ్ గారు, రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత